దుర్గమ్మ గెలిచింది. వాళ్ళకి 200 ఓట్లు కూడా రాలేదు. మీ వల్లే బాబు మాకు దారి దొరికింది. మీదే లేకపోతే ఈ ఎలక్షన్ లో న్యాయం జరిగేది కాదు. ఊర్లో మొట్టమొదటిసారిగా ఆరుగురు కలిసింది. చెయ్యలేమండి ఎందుకు సిగ్గుపడతారు? అందరూ కొట్టేశారు. కంగ్రాట్స్. మైకేల్ అడుగురా. నువ్వు చాలా గొప్పడువే. మైకేల్ అంటే చాలు అందరికీ తెలిసే. కాలేజీ మొత్తానికి చూపించి హీరోలా. నా పేరు సాంగ్. ఎవరు పంపారు? అందరికి ట్రైనింగ్ ఇస్తున్నావా? ఎవరైనా బెదిరించడానికి వస్తే భయపడకూడదు కదా. నేను ఒకడితో ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. నువ్వు బాటిల్తో సిద్ధంగా ఉన్నావు. బెదిరించగలరా? కునాదర్ పనిచేస్తున్నావు లేక పెద్ద ఆయన? సొంత కాల్లో స్టాండింగ్ బ్రదర్. తాళొచ్చేవి తెలుసు. అవును, బెదిరించడానికి ఎంత? కొట్టడానికి ఓ మనిషిని క్లోజ్ చేయాలంటే డిలే. సార్ మన పని మీద కన్నేసాడా రే? సంబా, ఎవడైనా పాకెట్లో కత్తి పెట్టుకొచ్చి నవ్వుతూ మాట్లాడి భుజం మీద చేసి బెదిరిస్తే ఏం చేస్తావు? పర్వాలేదు చెప్పు. నవ్వుతాను, భుజం తిడతాను, చేతులు కలుపుతాను, మొహాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను. సలా గుర్తుపెట్టుకుంటాను. వెళ్ళు. హలో బ్రదర్, తొందరపడకు. నువ్వు నేను ఇంచుమించు ఒకే రకం. విసురు. నువ్వు రాళ్ళు విసురుతావు, సోడాలు విసురుతావు, గొడవలు చేస్తావు, రాజకీయం చేస్తావు. నేను అంతే. కాకపోతే నేను నువ్వు వేసుకునే బట్టలు వేసుకోను, 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడలేను అంతే. పగిలిందిరా. చూద్దాం. ఆయన అడిగితే ఏం చెప్పంటావు? మైకేల్ తెలివైనోడు, ఇక రాజకీయాలకు అడుగు పెట్టడం అని చెప్పనా? ఏంటి బ్రదర్ చెప్ప పెట్టకుండా కొడుతున్నా? ఏం బ్రదర్ మరి ఇంత కోపమా? భయపడని చెప్పు. పో. చెయ్యమ్మా ప్లీజ్. ఏంటి బాగుందా? చెప్పేది ఎందుకు నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి తిరిగి నువ్వు నన్ను కొట్టియా? నొప్పెడతావు బ్రదర్. ఇప్పుడేంటి మైకేల్ చెప్పిన మాట ఇండు అని చెప్పాలి అంతే కదా? ఓకే ఏంటలే చెప్పేద్దాం, మైక్ పెట్టి చెప్పేద్దాం. చెప్తాం రా, వదిలేండి. ఓకే